లస్ట్. ప్రతి మానవుడు పడిపోతానికి, దేవుడి దగ్గర నుండి దూరం అయిపోతానికి కారణం లస్ట్. రెండోది గట్టిని తిండిపోతుతనం. మూడోది గ్రీడ్, దురాశ. నాలుగోది స్లాత్, సోమర్తనం, బాధ్యత లేని జీవితము. ర్యాత్, కోపము, ఉగ్రత, అనవసరమైన మనుషుడి మీద కోపముతో జీవిస్తాము. పగ కక్షలతో జీవిస్తాము. నెక్స్ట్ ఎన్వి, ఇతరులది చూసి ఆశపడతాము. నెక్స్ట్ ప్రైడ్, గర్వం. ఈ 7 భయంకరమైన పాపములు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇవి మీలో ఏదైనా ఉందంటే, స్టార్టింగ్లోనే చెప్పా, బైబిల్లో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ క్యాపిటల్ సిన్స్. 10 ఆజ్ఞలు క్యాపిటల్ సిన్స్. ఎవడైనా దాన్ని బ్రేక్ చేసేదంటే. కానీ ఇవి చూసినప్పుడు దీస్ ఆర్ డెడ్లీ సిన్స్. వాటికన్నా ఇంకా సెన్సిటివ్. అది యేసు ప్రభు చెప్పింది. వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే మీరు వ్యభిచారం చేశారు. సీ, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇది చేస్తాం కష్టమేమో, కానీ ఇది అందరూ సులభంగా పడిపోయింది. కాబట్టి జాగ్రత్త. విశ్వాసివని చెప్తున్న నీవు విడుదల కలిగిన జీవితం కలిగి ఉన్నావా? ఈ వాక్యం అంటే మీకు అనిపించవచ్చు, ఆల్మోస్ట్ ఈ 7 ఏదో 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ నాలో ఉన్నాయేమో. ఇందులో నుండి నేను ఎట్లా బయటకు వస్తాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్లో చూసినప్పుడు ఒకే మాట్లాడండి. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు యేసు ప్రభు మరణించాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గిల్ట్, ఈ దోషము, మనలో ఉన్న ఈ దోషము, ఎవరు నన్ను తప్పిస్తారు, ఎవరు నన్ను విడిపిస్తారు, నేను ఎలా బయటకు వస్తానంటే ఒకటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. నోటితో ఒప్పుకోవాలి. చాలామంది మనసులో అంటారు, దేహంతో ఖర్చు చేసే పాపం నోటితో ఒప్పుకో. నీ హృదయంలో తలస్తాం మాత్రం కాదు, నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిన కారణం ఎంతో ఉంది. ఎందుకు నోటితో ఒప్పుకో అంటామంటే, నీవు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు అపవాది కూడా తెలియజేస్తున్నావు, ఐఎమ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇట్. అపవాదికి నీ తలంపులు తెలీదు, అపవాది నీ మాటలు వింటాడు. దేవుడికి నీ తలంపులు తెలుసు. అర్థమవుతుందండి డిఫరెన్స్? నువ్వు పాపం ఒప్పుకున్నావా లేదా అని వాడికి ఎట్లా తెలుసు? నోటితో ఒప్పుకోడు కదా. అరే, ఇంక నీతో నేను ఫ్రెండ్షిప్ చేయండి రా బాబు, నీకు నాకు సంబంధం లేదు, నేను రద్దు చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను మన ఫ్రెండ్షిప్. ఈ పాపంతో నేను ఇక స్నేహం చేయను, నాకు వద్దు, నాకు సంబంధం లేదని రిజెక్ట్ చేయాలి కదా. ఒకడితో మొహం మీద, రే నీతో నేను ఫ్రెండ్షిప్ చేయండి రా అంటే వాడు దూరంగా పోతానికి ఛాన్స్ ఉంది. మనసులో అనుకున్నాం, వాడు వచ్చి నిలబడుతున్నాడు, పోతూనే ఉన్నాం. ఎప్పుడు అది ఒకసారి నిలబడి రే పరా, ఎప్పుడో చెప్పు. దట్ ఈస్ వేర్ వి సే కన్ఫెస్ విత్ యువర్ మౌత్. నోటితో ఒప్పుకో. అదే సమయంలో